మనం చాలాసార్లు ప్లాస్టిక్ బాటిల్స్ ఆర్ ప్లాస్టిక్ ఐటమ్స్ వెనకాల ఇలాంటి యారోస్ మధ్యలో ఉండే నెంబర్స్ని చూసే ఉంటాం. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఈ నెంబర్స్ మనకి చాలా ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాయి. ఈ నెంబర్స్ 1 నుంచి 7 వరకు ఉంటాయి. ప్రతి నెంబర్ ఆ ప్లాస్టిక్ యొక్క నేచర్ని మరియు రీసైక్లింగ్ చేయవచ్చా లేదనే విషయాన్ని తెలియజేస్తాయి. నెంబర్ 1 ప్లాస్టిక్, PET. దీన్నే పాలిథిలిన్ టెరాప్థలేట్ అంటారు. ఇది ప్రపంచంలో 1వ అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతున్న ప్లాస్టిక్. రీసైక్లింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది. అందువల్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఎక్కువగా నెంబర్ 1 ప్లాస్టిక్తోనే తయారవుతాయి. ఎగ్జాంపుల్, మనం కామన్గా యూజ్ చేసి పడేసే వాటర్ బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్స్ బాటిల్స్, కప్స్, ఇంకా ఎక్సెట్రా ఇవన్నీ నెంబర్ 1 ప్లాస్టిక్తోనే తయారవుతాయి. అయితే ఈ నెంబర్ 1 ప్లాస్టిక్ సన్లైట్కి మరియు హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల టాక్సిక్ కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి వీటిని సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా సింగిల్ యూజ్ కోసమే యూజ్ చేయండి. మన వాళ్ళు చాలా మంది థమ్స్అప్ బాటిల్స్, స్ప్రైట్ బాటిల్స్ని నెలల తరబడి యూజ్ చేస్తుంటారు. అది మంచిది కాదు. ఈ వీడియో వారికి షేర్ చేయండి. దానికోసం మరి ఏ బాటిల్స్ వాడాలో ఈ వీడియో ఎండ్లో మీకు సజెస్ట్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో ఏమాత్రం ఉపయోగపడినా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సరే, ఇక 1 నుంచి 7 వరకు ఉన్న ప్లాస్టిక్ నెంబర్స్లో రెండవది HDPE. దీన్ని హై డెన్సిటీ పాలిథిలిన్ అంటారు. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రీసైక్లింగ్ చేయడానికి కూడా అనువైనది. దీనిని యూజ్ చేసి మిల్క్ జగ్స్, షాంపూ బాటిల్స్, కోకోనట్ ఆయిల్ బాటిల్స్, ఎక్సెట్రా తయారు చేస్తారు. ఒకసారి మన ఇంట్లో ఉన్న కోకోనట్ ఆయిల్ బాటిల్స్ని చెక్ చేయండి. నెంబర్ 2 ప్లాస్టిక్తోనే తయారు చేయబడి ఉంటుంది. ఇక నెంబర్ 3 PVC, పాలీవినైల్ క్లోరైడ్. ఇది చాలా తేలికైనది, అధిక బలం మరియు సాగే లాంటి చాలా లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని యూజ్ చేసి ఫుడ్ని మూసి ఉంచే కవర్స్, వంట డబ్బాలు, బొమ్మలు మరియు పైపులు, వైద్య పరికరాలు, షూస్ వాటి తయారీలో ముఖ్యంగా ఉపయోగిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన లెడ్, DEHA మరియు హార్మ్ఫుల్ డయాక్సిన్స్ని కలిగి ఉంటుంది. PVC ప్రొడక్ట్స్ 30 years లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఇవి తిరిగి రీసైక్లింగ్ చేయలేనప్పటికీ ఆహారం లేదా పిల్లలతో సంబంధం లేని కొన్ని అప్లికేషన్స్ కోసం ఉపయోగిస్తారు. నెంబర్ 4 LDPE, లో డెన్సిటీ పాలిథిలిన్. ఇది తక్కువ సాంద్రత కలిగిన ప్లాస్టిక్. నెంబర్ 2 ప్లాస్టిక్ HDPEతో పోలిస్తే ఇది మరింత ఫ్లెక్సిబుల్, లైట్ వెయిట్ ప్లాస్టిక్ మెటీరియల్. మనం ఎక్కువగా యూజ్ చేసే ప్లాస్టిక్ కవర్స్ ఈ నెంబర్ 4 ప్లాస్టిక్తోనే తయారవుతుంది. అయితే ఇది తక్కువ టెంపరేచర్ దగ్గరే ఫ్లెక్సిబుల్ అవడం వల్ల ఇది వేడిని తట్టుకోలేదు. చాలామంది నెంబర్ 4 ప్లాస్టిక్ ఉపయోగించడానికి సురక్షితమైనదని నమ్ముతారు. అయినప్పటికీ LDPE4 ప్లాస్టిక్ కొద్ది శాతం మాత్రమే రీసైక్లింగ్ చేయబడుతుంది కాబట్టి ఇది పర్యావరణానికి అనుకూలమైనది కాదు. నెంబర్ 5 ప్లాస్టిక్ PP, పాలీప్రొఫైలిన్. ఇది ప్రపంచంలో 2వ అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతున్న ప్లాస్టిక్. ఇది కాంతి వేడిని తట్టుకోగలదు మరియు చాలా దృఢంగా ఉంటుంది. అందువల్ల PPని ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందువల్ల నెంబర్ 5 ప్లాస్టిక్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్గా పరిగణించబడుతుంది. అయినప్పటికీ కొన్ని రీసెర్చెస్ నెంబర్ 5 ప్లాస్టిక్ కూడా ఆస్తమా మరియు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ని కలిగిస్తాయని ప్రూవ్ చేశాయి. కొన్ని ఫ్యాక్టరీస్ నెంబర్ 5 ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేస్తున్నప్పటికీ మొత్తం రీసైక్లింగ్ ప్లాస్టిక్ 3% కంటే ఎక్కువ కాదు. కాబట్టి PP5ని తిరిగి ఉపయోగించడం మంచిది. నెంబర్ 6 దీన్నే పాలిస్టరైన్ అంటారు. ఇది తయారు చేయడం చౌకగా ఉంటుంది, తేలికైనది మరియు చాలా సులభంగా ఏర్పడుతుంది. ఇది ప్యాకేజింగ్కు మరియు ఇన్సులేషన్కు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉదాహరణగా డిస్పోజబుల్ కప్పులు, ప్లేట్స్ మరియు CD DVD కేసులు, ఎగ్ ట్రైస్, ఎక్సెట్రా. దీని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం. నెంబర్ 6 ప్లాస్టిక్తో వచ్చిన అతిపెద్ద సమస్య ఏంటంటే ఇది సులభంగా చిన్న చిన్న భాగాలుగా విడిపోతుంది. ఇది సముద్రంలో కలిసి సముద్ర జీవులకు, పర్యావరణానికి హాని చేస్తుంది. మనం బీచెస్లో ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కల్ని అబ్జర్వ్ చేసే ఉంటాం. అంతేకాకుండా నెంబర్ 6 ప్లాస్టిక్లో స్టైరెన్ ఉంటుంది. ఇది వేడి చేసినప్పుడు కరిగి అది మనం యూజ్ చేయడం ద్వారా కార్సినోజెనిక్ ప్రభావాలను కలిగిస్తుంది. నెంబర్ 6 ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయవచ్చు, కానీ ప్రస్తుతం అది అందుబాటులో లేదు. చాలా ఖర్చుతో కూడుకున్నది. అందువల్ల నెంబర్ 6 ప్లాస్టిక్ని సింగిల్ యూస్ కోసం కాకుండా తిరిగి ఉపయోగించడం మంచిది. ఇంకా చివరిగా నెంబర్ 7 ప్లాస్టిక్. దీనినే అదర్ అంటారు. దాని అర్థం రకరకాల ప్లాస్టిక్స్ని కలిపి నెంబర్ 7 ప్లాస్టిక్ని తయారు చేస్తారు. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ప్లాస్టిక్స్ అన్నిటిలో అత్యంత ప్రమాదకరమైనది నెంబర్ 7 ప్లాస్టిక్. దీనిలో BPA, బిస్ఫెనాల్ A కలిగి ఉన్న పాలీకార్బోనేట్ PCని సూచిస్తుంది. ఇది ప్రమాదకరమైనది. PC లేబుల్ ఉన్న వస్తువులను సాధ్యమైనంత వరకు నివారించేందుకు ప్రయత్నించండి. అయితే ఇది చాలా దృఢమైనది మరియు అధిక వేడిని తట్టుకోగలదు. నెంబర్ 7 ప్లాస్టిక్ ఉపయోగించి కారు విడిభాగాలు, మూతలు, బేబీ పాల సీసాలు, వైద్య మరియు దంత పరికరాలు, ఎక్సెట్రా నెంబర్ 7తోనే తయారు చేస్తారు. ఎంతో ప్రమాదకరమని మనం చెప్పుకున్న ఈ నెంబర్ 7 ప్లాస్టిక్తోనే మన పిల్లలకి పాలు పట్టిస్తున్నాం. దయచేసి అవాయిడ్ చేయండి. 7 ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం, కాబట్టి సాధ్యమైనంత వరకు ఉపయోగించకపోవడమే మంచిది. ఇవి 1 నుంచి 7 వరకు ఉన్న ప్లాస్టిక్స్. ఈ ఆధునిక సమాజంలో ప్లాస్టిక్ని నివారించడం దాదాపు అసాధ్యం. అయినప్పటికీ ప్లాస్టిక్స్ బదులుగా వేరే వాటిని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి, లేదా కనీసం కొంచెం బెటర్ ప్లాస్టిక్స్ నెంబర్స్ అయిన నెంబర్ 2, 4, 5 నెంబర్ ప్లాస్టిక్స్ని ఎంచుకోవడం మంచిది.
సో ఎలాంటి వాటర్ బాటిల్స్ తీసుకుంటే మంచిదో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఈ వీడియో మీకు ఏ మాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.